టాలీవుడ్ పై బాంబు పేల్చారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలి, డ్రగ్స్ టెస్ట్ చేశాకే వాళ్ళ సినిమా విడుదల చేయాలని అనిరుద్ రెడ్డి గవర్నమెంట్ ను కోరాడు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద రచ్చే నడుస్తోంది. అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి ప్రస్తావించిన ఇప్పసారా నుండి ఇప్పుడు ఇది టాలీవుడ్ లోనే స్టార్ హీరోలు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే వరకు వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది, అనిరుద్ రెడ్డి ఎందుకు ఇలా అన్నారు, దీనిపై అసలు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి, దీని వెనకాల కారణాలేంటి, స్పందన ఏ విధంగా ఉంది టాలీవుడ్ లో అని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రతినిధి సింహాద్రి గారిని అడిగి తెలుసుకుందాం. సింహాద్రి గారు లైవ్ లో ఉన్నారా? చెప్పండి, అసలు ఈ టాలీవుడ్ లో రచ్చ మొదలైందని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ ఇష్యూ పైన ఇలా ప్రతి సినిమాకి రిలీజ్ చేయాలి అని అంటే డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వస్తేనే చేయాలి అని చెప్పేసి అనిరుద్ రెడ్డి కోరారని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు ఈ రచ్చ? అసలు వాస్తవానికి ఏంటంటే అసలు ఇది ఇప్పుడు మొదలైంది కాదు. అంటే గతంలో వాళ్ళు మార్లు చూసుకున్నా కూడా, మనం గత సందర్భాల్లో ఎప్పుడు చూసుకున్నా కూడా, అంటే టాలీవుడ్ పైన కావచ్చు, బాలీవుడ్ పైన కావచ్చు, కోలీవుడ్ పైన కావచ్చు, ఎక్కడైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటైతే వినిపిస్తా ఉంటది, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్ కల్చర్ ఎక్కువ అనేది మాత్రం ఉంది ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో. ఇక్కడ భారతదేశంలో పర్టికులర్ గా ఓన్లీ భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇది ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పైన కూడా ఈ ఆరోపణ అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే రీసెంట్ గా అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి చెందిన కొన్ని ప్రాంతాలలో అక్కడ ఆ గిరిజనులు ఆధారపడి వాళ్ళు దేని మీద అయితే డిపెండ్ అయ్యింది, అందులో ఏది ఇప్పసారా, అంటే ఇప్పసారా అనేది కల్చర్, అది గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ కూడా ఎక్కువ లభ్యమయ్యేది. అంటే విప్పపూలు అని ఉంటాయి, ఆ విప్పపూలు నుండి వెలికి తీసి దాని ద్వారా తయారు చేసి ఒక సారా ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది, అది హెల్త్ కు మంచిది. ఇప్ప పువ్వుల ద్వారా తయారు చేసే లడ్లు ఏవైతే ఉంటాయో దాని ద్వారా గర్భిణీ స్త్రీలకు మంచిది. ఇలాంటి వాటిని ప్రభుత్వం పెంచి పోషించాలి, ఇలాంటి వాటిని అడ్వర్టైజ్ చేయాలి. దీనిపైన డిపెండ్ అయిన గిరిజనులకు హెల్ప్ చేయడం వల్ల అక్కడ ఉపాధి కూడా వాళ్ళకి లభ్యం అవుతుంది. ఆ గిరిజనుల యొక్క జీవన శైలి, వాళ్ళ జీవన విధానం అనేది మారుతుంది. ఆర్థికంగా వాళ్ళకు కొంత ఏమంటారు, వాళ్ళకి ఆర్థికంగా ఒక పనిని కల్పించిన వారు అవుతారనే విధంగా గతంలో అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి మాట్లాడారు. దీనికి సంబంధించి కొందరు అభినందించినప్పటికీ ఇంకొందరు మాత్రం కొందరు వ్యతిరేకించారు. అనిరుద్ రెడ్డిని రోల్స్ చేయడం అంటే అసెంబ్లీలో సారా తయారీకి ఈయన అంటే సపోర్ట్ చేయడం ఏంటి, ఒక ఎమ్మెల్యే అయ్యండి ఇదేం సారా అంటే సేంద్రియంగా తయారు చేస్తే సారా తయారు చేయవచ్చా అంటూ అనిరుద్ రెడ్డిని వాళ్ళు అపోజ్ చేయడం, అనిరుద్ రెడ్డికి ఇప్పారెడ్డి అని పేరు పెట్టి అతన్ని సోషల్ మీడియాలో కొంత ట్రోల్ చేయడం కూడా జరిగింది. దీనికి బాగా అంటే అనిరుద్ రెడ్డి పర్సనల్ గా హట్ అయినట్టు కూడా తెలుస్తోంది. అందుకే అనిరుద్ రెడ్డి ఇంకా రిటర్న్ లో తిప్పికొట్టడం స్టార్ట్ చేశారు. అసలు నేను చెప్పిన దాంట్లో తప్పెక్కడ ఉంది, సమాజంలో మంచిని అంటే సేంద్రియంగా తయారు కాబడే దాన్ని ఎంకరేజ్ చేయడం తప్ప, నిజంగా డ్రగ్ తీసుకున్న వాళ్ళను వదిలేద్దామా, నిజంగా డ్రగ్స్ కల్చర్ ని పెంచి పోషిస్తున్న వాళ్ళని ఏమనకుండా ఉందామా అంటూ అది టాలీవుడ్ నుండి, హీరోల నుండి, సినిమా ఇండస్ట్రీ నుండి మొదలు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఏ విధంగా అంటే ప్రతి హీరోల పైన డ్రగ్ టెస్ట్ అనేది చేయాలి, హీరోల పైన ఫిల్మ్ ఇండస్ట్రీ పైనే ఈ ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి, మాకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అందరికీ తెలిసింది, సమాజంలో ఎవరు అడిగినా కూడా ఒక హీరో చేసే కార్యక్రమాలకు, హీరో చేసే కార్యకలాపాల పైన ప్రజల్లో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకనే హీరోలకి ఖచ్చితంగా డ్రగ్ టెస్ట్ చేయాలి. వారి యొక్క శాంపుల్స్ అంటే వాళ్ళ హెయిర్ శాంపుల్స్ తీసుకొని 90 days ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేసిన తర్వాత అందులో నెగిటివ్ వస్తేనే వాళ్ళ యొక్క సినిమాలు రిలీజ్ చేయాలి. అప్పుడే సమాజంలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయబడుతుంది, దాంతో పాటు డ్రగ్ కల్చర్ అనేది తగ్గుతుంది అనే విధంగా చెప్పారు. దీనికి సంబంధించి అనిరుద్ రెడ్డి ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్నాడు. అంటే ఇగో నేను టెస్ట్ చేయించుకున్నాను, నాది పాజిటివ్ వచ్చింది, సో నా నియోజకవర్గ ప్రజలకి నేను ఒక గుడ్ మెసేజ్ ని వాళ్ళకి ఇస్తున్నాను. అంటే మీరు ఎన్నుకున్న, మీరు నమ్మిన ఎమ్మెల్యే మంచి వ్యక్తి, అంటే మీరు ఎవరినైతే బిలీవ్ చేశారో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనే నేను ఎలాంటి చెడు అలవాట్లకు నేను బానిస అవ్వలేదు, సో మీరు మంచి నాయకుడిని ఎన్నుకున్నారు అని మెసేజ్ ఇస్తూ తానేమన్నాడంటే, సో మీరు ఎవరైతే ఇప్పుడు కొన్ని కోట్ల మంది వ్యక్తులు అభిమానులు వాళ్ళని అభిమానిస్తుంటారు కదా, ఇంతమంది అభిమానించే ఆ యొక్క హీరో కూడా తను స్వయంగా తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అభిమానిస్తున్న మీ హీరోనైనా నేను మంచి వ్యక్తినే, ఇదిగో నేను టెస్ట్ చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, అది ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి, నేను కోరుతున్న దాంట్లో తప్పే ఉంది అనే విధంగా అన్నాడు. ఎందుకంటే హీరోలు అంటే ఆయన పర్టికులర్ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్న మనం గమనించవచ్చు. ఏంటంటే ఒక హీరో ఒక కొత్త రకమైన షర్ట్ వేసుకుంటే కొన్ని లక్షల మంది ఆ ట్రెండ్ ను ఫాలో అవుతారు. అంటే అదే రంగు, అదే మోడల్ షర్ట్ వేసుకుంటారు. ఒక 4 జేబులు ఉన్న ప్యాంటు పవన్ కళ్యాణ్ వేసుకుంటే ఆయనను అభిమానించే అభిమానులందరూ కూడా అదే రకంగా అంటే
ధరించడం, వస్త్రాలు ధరించడానికి మొగ్గు చూపుతారు. సో ఇది వస్త్రధారణ విషయంలో ఇంత ఇంపాక్ట్ ఉంటే మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని యాడ్స్ చూస్తుంటాం. అది టెలివిజన్లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లలో కూడా అంటే హీరోలు ఈ టొబాకోని ఎంకరేజ్ చేయడం, వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకోవడం వంటివి చేస్తా అంటే దానికి ఆడియన్స్ పైన బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ సమాజంలో చాలా మంది అభిమానుల మీద ఒక భావం ఏముంది అంటే వాళ్ళ లోపల హీరోలందరూ కూడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అభిమానించిన హీరోలందరూ డ్రగ్స్ తీసుకుంటారు. సో దాని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏముండదు అనే కోణంలో మేము కూడా తీసుకుంటాం అనుకునే వ్యక్తులు ఉన్నారనే ఒక సందేహాన్ని అనిరుద్ రెడ్డి బయట పెట్టాడు. సో మేము తీసుకోవట్లేదు, డ్రగ్స్ కు మేము అంటే ఎంకరేజ్ చేయట్లేదు, మా దగ్గర అలాంటి అలవాట్లు ఏవి లేవు అని ఒక హీరో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఈ సమాజంలో ఉంది అనే విధంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో ఇంకా అంటే ఇంత కాంట్రవర్సీ కావడానికి కారణం ఏంటంటే పర్టికులర్ గా ఆ ప్రెస్ మీట్ లో అనిరుద్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీరి పేర్లను తీసుకున్నారు. వీరి పేర్లను తీసుకొని స్వయంగా వీళ్ళందరూ 90 days ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. తప్పనిసరిగా ప్రతి హీరో మీద ఈ బాధ్యత ఉంటుంది. టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాతే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయాలనే విధంగా చెప్పడం కొంత కాంట్రవర్సీకి మారింది. ఒక ఈ విషయంలోనే కదా, ఈ రీసెంట్ టైమ్స్ లో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా అనిరుద్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంటే తెలంగాణ దిష్టి తలిగింది అన్న సందర్భంలో అక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించడమే కావచ్చు. మొన్నటికి మొన్న పార్లమెంట్ లో ఒక టీడీపీ ఎంపీ తెలంగాణ వచ్చిన రోజున అంటే తెలంగాణ పుట్టిన రోజును బ్లాక్ డే గా ప్రస్తావించడంతో అంటే మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, మీ స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, మీరు నివసిస్తుంది ఇక్కడే, మీ వ్యాపారాలు ఇక్కడే, మరి ఇంత మంచి తెలంగాణ మీకు ఇంత అన్నం పెడితే అది మీకు బ్లాక్ డే ఎలా ఉంది అనే విధంగా అంటే ఏ సందర్భంలో చూసుకున్నా కూడా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేవి కొంత కాంట్రవర్షియల్ గా, కొంత తెలంగాణ ప్రజలకు అంటే మొగ్గు చూపే విధంగా, ప్రజలు ఇంట్రెస్ట్ గా అంటే మా నాయకుడు అని రిసీవ్ చేసుకునే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే కొంత వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతిన్నట్టుగా ఉన్నాయి. బట్ అనిరుద్ధ చెప్తుంది ఏంటంటే మా మనోభావాలు దెబ్బతీసినందుకే కదా నేను బయటకు వచ్చి మాట్లాడింది. ఇక్కడ పర్టికులర్ గా మొదలు నేను పెట్టిన చిచ్చు కాదు, అంటే నిప్పే లేని పొగేడికి వెళ్ళి వచ్చింది అనే విధంగా ప్రెస్ మీట్ లో అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడడం అయితే చూస్తాం. సో ఇది ఇప్పటి వరకు అనిరుద్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కి ప్రతి హీరో ముందుకి రావాలి, డ్రగ్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది చేపించుకోవాల్సిందే, నెగిటివ్ వస్తేనే సినిమాలను అనుమతిస్తాము అని చెప్పేసి ఏదైతే చెప్పారో అది మరొక కోణంలో ఎవరైతే ఇప్పుడు ఏ హీరోనైతే ఫాలో అవుతూ ఉంటారో ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతారు. సో డ్రగ్స్ తీసుకోకూడదు అనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి అనిరుద్ రెడ్డి ప్రయత్నించారు అనే విధంగా అయితే తెలుస్తా ఉంది.